ప్రభునందు దేవుని సంగమ 2026వ వత్సరపు మహాసభలు ఆరంభ పగటికాల సభలో ఏకీభవించుటను బట్టి దైవాత్మ అందించిన వాక్య సందేశములను బట్టి ఆత్మీయముగా బలపరచబడి ఈ రాత్రి సభలోనికి ఆత్మ తండ్రి మనలను సిద్ధము చేయగా ఈ స్థలానికి వచ్చిన మీ అందరికీ నీ మహాసభల శుభములు వాక్య సేవకునిగా దైవాశీర్వాదములు తెలియపరచుచూ ఉన్నాను. సమస్త ఘనత మహిమ కీర్తి ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. ఆమెన్. వేదికపై ఆసీనులై ఉన్న ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి మరణాత మరణాత. పిల్లరా, కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఏడాది కూడా బైబిల్ మిషన్ మహాసభలు ఈ రీతిగా జరిగించుకునే అవకాశం దేవుడు మనకిచ్చినారు. ప్రియులారా, పనులన్నీ దేవుడు దీవెనకరముగా జరిగించినారు. అధికారులైన వారిని బలపరిచి ఇన్ని ఘనమైన ఏర్పాట్లు దేవుడే జరిగించుకున్నారు. పని దేవునిది, మనందరము దేవుని వారము గనుక మన ద్వారా దేవుడు ఘనపరచబడాలి అన్న ఉద్దేశముతో దేవుడు మన ద్వారా ఈ పనిని జరిగించుకొనుచు ఉన్నారు. పిల్లరా, పగటి కాలంలో ప్రకటన గ్రంథములో ఉన్న సంఘముల వివరణ ప్రెసిడెంట్ అయ్య గారితో సంఘ మహిమ అనే ఆత్మ సంబంధమైన ప్రస్తావన ప్రారంభమై సంఘాల యొక్క విశిష్టత, సంఘముల యొక్క ప్రత్యేకత, సంఘములకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చాలా ఘనమైన రీతిలో సేవకులలో నుండి దేవుడు మాట్లాడుకున్నారు. ఈ లౌదికీయ సంఘం ఒక స్థితిని మనము కొద్ది సమయము ధ్యానము చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. లవదికీలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానే తండ్రి నీ పాదములకు స్తోత్రము. నిలిచిన నీ దాసుని ముఖాంతరములో నుండి సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడుము. దినదాసుని యొక్క పెదవులను నీ అగ్ని కొరివితో కాల్చుము. మా ప్రధాన బోధకుడు, మా ఆత్మల కాపరి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మేఘములోనే వేగము తెల్లసి, మేఘములోనే వేగము తెల్లసి, మేఘనాదుని రాకడ కొరకై, మేఘనాదుని రాకడ కొరకై సిద్ధము చేయు సంగమిదే, సిద్ధము చేయు సంగమిదే. బైబిల్ మిషను నాయకుడు కలువరి నాదు ప్రియసుతుడు ఫాదరు దేవదాసు
ప్రియులారా, లౌదికీయ సంఘం పైనున్న సంఘాలతో దేవుడు మాట్లాడినప్పుడు సంఘానుకున్న ఆత్మీయ పరిమాణము చొప్పున, ఆత్మీయ జ్ఞానము చొప్పున ఆయా సంఘాల కొలది దేవుడు ఆయా రీతులుగా మాట్లాడిన వారై ఉన్నారు. దేవుని గొప్పతనం ఏమై ఉన్నది అని మనం 66 పుస్తకాలలో ధ్యానం చేసినట్లయితే ఆయన పామరునితోనూ మాట్లాడగలరు, పండితునితోనూ కూడా మాట్లాడగలరు. ఆయన ఎవరిని ఏ రీతిగా మాట్లాడి తన తట్టునకు ఆకర్షించుకోగలరో ఆకర్షించుకోని దేవుడై ఉన్నారు. అందుచేత ఈ సంఘ స్థితిలోనికి వచ్చేసరికి ఆయన ప్రత్యక్షతను మనము చూస్తూ ఉన్నాం. ఒకమారు 2 నేపథ్యాలు ఈ సంఘంలో కనబడుచు ఉన్నాయి. ఒకటి చారిత్రాత్మకమైన నేపథ్యం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి నేపథ్యం, మూడవది అప్పుడప్పుడు వీరు భౌతికపరమైన నేపథ్యాన్ని కూడా వారు అంది పుచ్చుకున్నారు. ఏది ఏమైనా దేవుడు మాట్లాడిన సంగతులు. ఈ లౌదికయ అనే మాట 2 గ్రీకు పదాల కలయికగా కనబడుచు ఉంది. దీని తెలుగు అర్థమై ఉన్నది అని అంటే ప్రజల తీర్పని, ప్రజల అభిప్రాయమని కనబడుచు ఉంది. లౌదికీయుని గురించి ప్రజలు కొంత అభిప్రాయం కలిగి ఉన్నారు. అట్ ద సేమ్ టైం లౌదికీయుని గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మూడవదిగా లౌదికీయ సంఘాన్ని గురించి సంఘం కూడా వారుకున్న అభిప్రాయం వారు కలిగిన వారై ఉన్నారు. ఇది నేపథ్యంగా మనము చూస్తే ఈ లౌదికయ పట్టణం ఇది సంపన్నమైన పట్టణం, ఇది సామంతులుండే పట్టణం. రెండవదిగా ఇది చారిత్రక వాణిజ్య రంగం. ఇక్కడ ఉన్న వారందరూ ఎక్కువ శాతం చరిత్ర ఆధారంగా సామంతులు ఉన్నట్టుగా చరిత్ర చెబుతూ ఉన్నటువంటి మాట. ఇది కూడా కాలక్రమేణా సంఘములోనికి వచ్చింది. అట్టి పరిస్థితిలో వారి ఆత్మీయ స్థితి దిగజారినప్పుడు, వారి ఆర్థిక సంపద పెరిగినప్పుడు, ఆర్థిక సంపద లోతైన ఆత్మీయతలో దిగజారినప్పుడు, వారు ఆ రీతిగా రెండింటి మధ్య సంఘర్షణలో ఉన్నప్పుడు ఆ సంఘం మీదికి దేవుని జోక్యం అవసరమై ఉంది. అందుచేత దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన దాసుడైనటువంటి యోహాను గారు పద్మశ్లంకలో తన ప్రత్యక్షతను అందించినాడు. ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభులవారు పైనున్న సంఘాలతో మాట్లాడినారు, ఈ సంఘంతో కూడా మాట్లాడుచు ఉన్నారు. ఏమై ఉన్నారు అని అంటే మొదటి వచనములో మనకు కనబడుతూ ఉన్నటువంటి మాట ఏమై ఉన్నది అని అంటే ఆమేన్ అనువాడును, ఆమేన్ అనువాడు నమ్మకమైన వాడు, సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయినవాడు లేక ఆది సంభూతుడైన వాడు. పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన తత్వమేమై ఉన్నది, ఆయన ఉద్దేశమేమై ఉన్నది, ఆయన ఎలాంటివాడు, ఆయన దేవునికి దైవ లక్షణాలకు సరిపోయిన వాడేనా అన్నట్టుగా లోకం ఒకవేళ అనుకుంటే, ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉన్నటువంటి మాట ఏమై ఉన్నది అని అంటే ఆయన ఆమేన్ అని నామకరణం ఉంది. రెండవదిగా నమ్మకస్తుడు, మూడవదిగా సృష్టికర్త, ఆది సంభూతుడు, నాలుగవదిగా ఆయన ఏమై ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా యేసు ప్రభుల వారుగా కనబడుచు ఉన్నారు. ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది ఆమేన్ అనే మాట ఆఖరు పదముగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము ఎరిగిన వారమై ఉన్నాము.
ఇక ఆమేన్ అనగా ఆయన ఆఖరి పదాన్ని చెప్పగా మరొక పదం కానీ మరొక వాక్యం కానీ చెప్పడానికి ఎవరికి సముచిత స్థానము లేదు. అందుచేత ఆయన ఆమేననువాడు. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. గనుక ఈ సంఘర్షణలో ఒకవేళ దేవునిని నమ్ముటలో, దైవ సన్నిధిని ఆశ్రయించుటలో మీ నమ్మకం వమ్మయిందేమో, మీ విశ్వాసం బలహీనమైందేమో, ఆత్మీయతలో తగ్గి ఉన్నారేమో, నమ్మకస్తునిగా మీ మధ్యకు వచ్చినాను అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. అందుచేత భక్త దావీదు అంటూ ఉన్నాడు, మనుషులు నమ్ముకునేటి కంటే, రాజులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వారు లేరు, మనుషులు నమ్మి ముందుకొచ్చిన వారు లేరని పెద్దలు చెప్పిన సంగతులు మనం ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియులారా, నమ్మకస్తునిగా ఆయన ప్రత్యక్షత లౌదికేయ సంఘానికి అందించుచున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన ఆది సంభూతుడై ఉన్నారు, ఆయన అనాది పురుషుడై ఉన్నారు, ఆయన ఆదిలో ఉన్న దేవుడై ఉన్నారు. గనుక ఆయన ఆ రీతిగా ప్రియులారా ఆయన సృష్టికర్తగా ఉన్నారు. కనుక మీరు ఆలోచన చేసే వన్నీయును కూడా నన్ను దాటి, నన్ను మీరి, నా హద్దు దాటి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంఘానికి తెలియపరుచుచూ ఉన్నారు. యేసు ఎవరు అనే పరిచయాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేటి దినాన కూడా యేసు ఎవరు అనే ఆలోచన అనేక మందికి రావచ్చు. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చినారు అని అంటే, యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు ఆయన గురించి. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనములో ఆయన మాట్లాడుచు ఉన్నారు. ఒకమారు చదువుకుందాం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను ఒకమారు 27వ వచనం చదువమ్మా. 18:27 సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకే పుట్టవచ్చి తిని అన్న మాట. యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్న ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి ఆయన లోకానికి వచ్చిన వైనము చెప్పుతూ ఉన్నారు. ఏమనంటే సత్యమును గూర్చి. ప్రియులారా, సత్యమంటూ ఉన్నారు అనంటే ఆయనే నజరేయుడైన యేసు అన్న సంగతి మనం అందరము గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము. అక్కడ లౌదికేయ సంఘంలో సత్యాన్ని మీరినట్టుగా చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి మీరినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుచేత మరొక మారు ఆయన ఏమై ఉన్నారు, ఆయన సత్యమేమై ఉన్నదో, సత్యాన్ని గురించి సాక్ష్యమేమై ఉన్నదో మరలా పునరుద్ధరించడానికి ఆయన మాట్లాడుచున్నారు. ఆ ప్రత్యక్షత లౌదికేయ సంఘానికి మనకు అవసరమని అక్కడ వ్రాయబడిన మాటగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా తర్వాత ఆయన ఏమన్నారో చూద్దాం. తర్వాత మాట 15వ మాట, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు చల్లగా లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చగా ఉన్నావు అన్న మాట చూస్తూ ఉన్నాం. ఆయన ప్రత్యక్షతను గురించి విన్నాం, చారిత్రాత్మక నేపథ్యాన్ని విన్నాం. మూడవదిగా అక్కడ సంఘము యొక్క స్థితిని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఘాన్ని దేవుడు అంచనా వేసాడు. సంఘాన్ని చూడగా దేవునికి సంఘము యొక్క స్థితి ఏ రీతిగా కనబడుచు ఉన్నది అని అంటే, అటు పూర్తిగా లోకములోనూ లేరు, ఇటు పూర్తిగా దేవునిలో కూడా లేరు. చల్లగా అని అంటే వారు బహిరంగంగా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా నమ్మరు. ఇక రెండవదిగా వెచ్చగా
అని అంటే వారు దేవుని యొక్క నమ్ముటలో కానీ, ప్రార్థించుటలో కానీ, విశ్వసించుటలో కానీ వారు లోతైన అనుభవంలో ఉంటారు. అది ఆత్మ సంబంధమైన వెట్టకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది ప్రియులారా. కానీ వీరు నిలువెచ్చగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. వారిని నీటితో దేవుడు పోల్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆనాటి కాల దినాల్లో చరిత్ర చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటనంటే, లౌదికేయలో సరైనటువంటి సాగునీరు కానీ, తాగునీరు కానీ సరిగా లేదు. అందుచేత ఇతర ప్రాంతముల నుండి వారి దగ్గరకు నీరు వచ్చేది, అది కూడా మంచి నీరు కాదని. వారు దేని యందైతే వారు ఆశపడుతూ ఉన్నారో, కలిగిన దాని యందు దేని యందైతే అతిశయపడుతూ ఉన్నారో, వారికి అర్థమయ్యే రీతిలో ఆత్మీయ అర్థముతో దేవుడు అక్కడ మాట్లాడుచు ఉన్నాడు. భక్తి కోణములో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ప్రియులారా. అక్కడ వీరు ఆ రీతిగా లేరు గనుక స్థితిని చెప్పిన దేవుడు, విమర్శించిన దేవుడు, క్రీస్తు విమర్శకు పాలైనటువంటి సంఘానికి దేవుడు అందిస్తూ ఉన్నటువంటి మరొక మాట ఏమిటనంటే, నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచు ఉన్నాను. పిల్లరా, అది ఉమ్మి అనేది లేక లాలాజలం అనేది నోటిలో ఉండడమే మేలు, నోటిలో ఉండడమే క్షేమం, నోటిలో ఉండడమే ఆరోగ్యము అన్నమాట. అది నోటి నుండి కొన్ని సందర్భాల్లో అది బయటకు రావచ్చు, మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి నోటు గుండా వచ్చినటువంటి ఉమ్మి శిక్షార్థముగా, చిత్కారముగా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ తండ్రి అయిన దేవుని ప్రేమ అది మొత్తానికి తిరస్కారం కాదు, కానీ శిక్షించినట్టుగా శిక్షించి శిక్షణలోనికి నడిపించే దేవుడుగా ఆ మాటలో కనబడుతూ ఉన్నది. ఆ చిత్కారమే లౌదికేయ సంఘానికి తండ్రి గుండె ఏమై ఉన్నదో, తండ్రి ప్రేమ ఏమై ఉన్నదో అక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత తండ్రి మరి కుమారుడును ఎందుకు శిక్షిస్తాడు అని అంటే, ఆ కుమారుడు క్రమశిక్షణలోనికి రావాలి అన్న ఉద్దేశంతో తండ్రి కుమారులను శిక్షిస్తాడు ప్రియులారా. దేవుడు మనలను కూడా గద్దించిన, హెచ్చరించిన, ఖండించిన, బుద్ధి చెప్పిన, కొన్ని సందర్భాల్లో శ్రమలకు అప్పగించిన ప్రియులారా మరల తిరిగి ఆయనలోనికి ఆకర్షితులము కాగలగడానికి ఒక్కొక్క మారు దేవుడు పూర్తిగా చిత్కారం చేస్తాడని అనుకుంటాం, కానీ ఆయన చీదరించడు. అందులో కూడా దేవుని ప్రేమ కనబడుచు ఉన్నది మిక్కిలి ప్రియులారా. అందుచేత ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించును. ఆయన హెచ్చరిక. ప్రియులారా, ఈ రీతిగా వాక్యాన్ని గమనము చేసినట్లయితే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటనంటే, నిన్ను ప్రేమించినాడు గనుక కొన్ని సందర్భాలలో మనం దేవునికి అనుకూలముగా లేకపోతే అనువైన సాధనంగా మరల్చటానికి దేవుడు నిన్ను హెచ్చరించటానికి అవకాశం ఉన్నది. ఆ రీతిగానే లౌదికేయ సంఘాన్ని హెచ్చరిక చేసి నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని శిక్షార్థముగా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ప్రియులారా. ఏమి కారణము అని ఆలోచన చేసినట్లయితే, ప్రేమించినాడు గనుక. ప్రేమించిన వారు తప్పగా గద్దిస్తారు, ప్రేమించిన వారు తప్పక సరి చేస్తారు, ప్రేమించిన వారు తప్పనిసరిగా మరలా మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందులో తండ్రి ప్రేమ కనబడుచు ఉన్నది ప్రియులారా. అంచేత మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మనం పాడుకుంటాం చక్కటి కీర్తన. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తోల నాడక తనదు జాలిచు పినదా, ఈ
ఈలాటిదా యేసు ప్రేమ, పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము, మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణయును నాకు చూపే, ఈలాటిదా యేసు ప్రేమ. లౌదికయ సంఘం ఆర్థిక సంపద, ఆత్మీయ బలహీనతలో, సంఘర్షణలో ఉన్నప్పుడు దేవుడు పద్మస్సులంకలో యోహాను గారి ద్వారా ఆయన మాటలాడుచున్నటువంటి ఆ స్వరాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నా నోట నుండి ఉమ్మేయ ఉద్దేశించుచున్నాను. తర్వాత మాట చదువుకున్నాం. తరువాత మాట అమ్మ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము ఒక మారు చదువుకుందాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవు, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. అయితే గమనించవలసిన వారమై ఉన్నాం. అంతిమంగా ఈ సంఘర్షణలో ఎక్కడ వరకు కొట్టుకుపోయినారు అని అంటే, వారి భక్తికి వారే అంచనా. మేము ఎలాగున ఉన్నాము అని అంటే, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకొనొచ్చు ఉన్నాము అని వారంటూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నారు వారికి ఇచ్చిన కితాబు ఏంటనంటే, మీరు ధనవంతులని మీరు అనుకొనిచున్నారు, కానీ నేను మిమ్ముని గురించి ఆలోచన చేసేది ఏంటనంటే, మీరు దౌర్భాగ్యులై ఉన్నారు, మీరు దరిద్రులై ఉన్నారు, మీరు దిక్కుమాలిన వారై ఉన్నారు, మీరు నగ్నులై ఉన్నారు, లేక దిగంబరులై ఉన్నారు అని దేవుడు మాట్లాడుచున్నట్టుగా ఆ వచనములో మనము చూస్తూ ఉన్నాం. మనము గురించి మనము అంచనా కాదు, కానీ మనల గురించి మనమే చెప్పుకున్నట్టు కాదు, కానీ మనం గురించి, మన సంఘాన్ని గురించి దేవుడు ఒప్పుకోలు చేయాలి. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు అనుకున్నట్టుగా భాగ్యవంతుడవు కావు. ఎందుచేత అని అంటే, పరలోకపు ధననిధి నీకు లేదు, ఈ లోక సంబంధమైనటువంటి ధననిధి నీకు ఉన్నది. నేటికాల సమయములో కూడా, ఈనాటి కాల సంఘాల్లో ధనమును బట్టో, ఘనతను బట్టో, బలమును బట్టో, భవనాలను బట్టో వారు భక్తిని అంచనా వేసుకుని ఉన్నారు. కాదు, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు గ్రుడ్డివాడవు, నీకు చూపు లేదు, నువ్వు ఆత్మ సంబంధమైన గ్రుడ్డివానిగా ఉన్నావు. అందుచేత నీకు ఆత్మ సంబంధమైన చూపు కావాలి, నీ మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వు వేసుకున్న వస్త్రాల వైపు చూసి ఒకవేళ ఇదే అందం, ఇదే అలంకారం అని అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు వేసుకున్న వస్త్రాల వల్ల నీకు ఒకవేళ అందము రావచ్చు, అలంకారం రావచ్చు, కానీ నీకు పరలోక భాగ్యం మాత్రం రాదు. నువ్వు దరిద్రుడు అని దేవుడు వారిని గురించి చెప్పుచూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా కారణం ఏమై ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే వారు ఆ రీతిగా ఆత్మీయముగా బలహీనులైపోయినట్టుగా ఆ వచనములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎలాగునంటే వారు దౌర్భాగ్యులుగా ఉన్నారు, దిక్కుమాలిన వారుగా ఉన్నారు. కారణం ఏమై ఉన్నది అని అంటే, అయ్యగారు మనకు చక్కటి కీర్తన రాయించి పెట్టారు. నీవే దిక్కు నరుల కంచు నీతి బోధ చేసినావు రక్షక నా వందనాలని. దేవుడు మనుషులకు దిక్కై ఉన్నారు. సర్వసాధారణంగా లోకంలో ఉన్న సామెత ఏంటనంటే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటాం, కానీ దిక్కున్న వారికి దేవుడే దిక్కు, దిక్కులేని వారికి సైతం కూడా దేవుడే దిక్కు అన్న సంగతిని గుర్తించవలసిన వారమై ఉన్నాం. అంచేత దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటనంటే, నీవు దిక్కుమాలిన వాడవు. దేవుని లేని జీవితాలు దిక్కుమాలిన వారు అయిపోతామని వాక్యం చెబుతూ ఉంది.
భాగ్యవంతులను అనుకున్న వారందరూ కూడా దేవుని దృష్టిలో దౌర్భాగ్యులుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. వస్త్రాలు అని అంటే వారు నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, మహిమా వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, తెల్లని వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. గనుక దేవుడు అంటున్న మాట ఏమై ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే వస్త్రాలు నీకు లేవు, వస్త్రాలు నీకు లేవు. అందుచేత దానికి పరిష్కారం దేవుడు చెప్పాడు. ఏం చేయమన్నాడు చూద్దాం తర్వాత మాట. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియులారా, హెచ్చరించిన దేవుడు మరొక అంటూ ఉన్నాడు, బుద్ధి చెప్పుచున్నాను. నువ్వు అనుకున్నట్టుగా నావేవి కూడా నీ దగ్గర లేవు, నేను అనుకున్నాయి ఏవి కూడా నీలో లేవు, గనుక నీకు నేను బుద్ధి చెప్పుచున్నాను. ఏమై ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే నా దగ్గర కొనుము అని ఆయన అంటూ ఉన్నటువంటి మాట, అక్కడ ఉన్నటి మాట ఏమై ఉన్నది అంటే నువ్వు గ్రుడ్డివాడవు గనక నీ కన్నులకు కాటుక అవసరం, కన్నులకు కాటుక అవసరం. ప్రియులారా, వీరు బహిరంగ నేత్రాలతో లోకాన్ని చూస్తూ ఉన్నారు, మరి ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి గనుక ఆత్మీయ నేత్రాలు ఉండగలిగితేనే దేవుణ్ణి చూడగలం, విశ్వాస నేత్రాలు ఉండగలిగితేనే దేవునిని చూడగలం. మిక్కిలి ప్రియులారా, వారు వ్యాపార దృక్కోణములో వారు మాట్లాడుచు ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ చరిత్ర చెబుతూ ఉంది. వైద్య రంగంలో వారు అనేకమైన మందులు కనిపెట్టినారని, వైద్య విధాన పరిషత్తు అక్కడ ఉన్నదని, అందులో భాగంగా కంటి మందు వారి వద్ద ఉన్నదని, వారి దగ్గర వాడిన మందు వాడితే కంటికి మేలైన చూపని వారు అనుకొనిచ్చు ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, కన్ను లేకపోయినా పరలోకం వెళ్ళు, కానీ 2 కళ్ళుండి నిత్య నరకానికి వెళ్ళవద్దని యేసు ప్రభుల వారు స్వయంగా మాట్లాడుచు ఉన్నటువంటి మాట లౌదికే సంఘంతో ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు, చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత నీ వస్త్రాలు పోయాయి, నీ దగ్గర వస్త్రాలు లేవు. ఇక్కడ కూడా వారు ఆస్తిలో ఎక్కడ పెరిగిపోయారు అని అంటే వారు వస్త్ర వ్యాపారములో గణనీయమైన పాత్ర పోషించినారు కనుక వారు ఆర్థికంగా బాగా పెరిగినారని చరిత్ర చెబుతూ ఉంది. వారు వస్త్ర వ్యాపారాల్లో ఉన్ని వ్యాపారాన్ని చాలా గణనీయంగా చేశారని, తద్వారా వారు చేసే వ్యాపారం మార్కెట్కి ఎక్కి ఇతర ప్రాంతాలకు వారు సరుకును అమ్ముతూ కొనుచు పంపుచు ఉన్నప్పుడు ప్రియులారా వారికి ఈ యొక్క సొమ్ము ట్రాన్సాక్షన్ అనేది బాగా పెరిగింది కనుక అక్కడ చరిత్ర చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా లౌదికేలో బాగా పెరిగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మంచిదే, దేవుడిచ్చిన ఆశీర్వాదం మంచిదే, అనుభవించవచ్చు. కానీ ఆశీర్వదించిన దేవుణ్ణే వీరు మరిచిపోయి ఆత్మీయతలో బలహీనమైపోయినప్పుడు దేవుడు హెచ్చరించి బుద్ధి చెప్పుచూ ఉన్నాడు. నా సమయము సమీపమైంది కనుక తర్వాత వచ్చినాం. నేను ప్రేమించు వారినందరినీ శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అయితే గమనించవలసిన వారమైనా నేను గద్దించాను, శిక్షించాను, హెచ్చరించాను, ఖండించాను, బుద్ధి చెప్పుచూ ఉన్నాను. ఇంక నీకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే నువ్వు ఆసక్తి కలిగి పిల్లరా, వీరు లోకమందు ఆసక్తి ఉంది, దాని యందు ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు, ధనము యందు ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు, వస్త్రాల యందు ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు, అన్నింటి యందు ఆసక్తి పెంచుకొనిచూ ఉన్నారు. కానీ పెంచుకోవలసిన దేవుని యందు దైవ సన్నిధి యందు వారు ఆసక్తి పెంచుకోలేకపోతూ ఉన్నారు. పిల్లరా, అందుచేత వాక్యం చెబుతూ ఉంది, పరిశుద్ధ పౌలు అన్నారు, సమయం లేదు కనుక ఆసక్తి విషయములో మాంద్యులు కాక అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఆసక్తి విషయంలో మందమతులయ్యారు, మాందులైపోయారు అంచే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి. మారితే ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత మాట. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా
భోజనము చేయుదుము. పిల్లరా, నువ్వు మారిన ఎడల, ఆసక్తి కలిగి మరల తిరిగి నా యొద్దకు వచ్చిన ఎడల, ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటనంటే, నీ యొద్దే నిలబడి ఉన్నాను, నీ యొద్దనే నిలబడి ఉన్నాను. దేవుడు ఎంత మర్యాదస్తుడనంటే, దేవుడు ఎంత గౌరవం కలిగిన వాడు అని అంటే, ఆయన బలవంతంగా మన హృదయాన్ని గెంటి తెరిచి హృదయంలోనికి వచ్చే దేవుడు కాదు. ఆయన బయటనే ఉన్నాడు. ఆయన నిలుచుండి సకల విధాలుగా తట్టుచ్చు ఉన్నాడు. నా స్వరం విని తలుపు తీస్తే నేను నీతో కలిసి ఉంటాను, కలిసి భోజనం చేస్తాను అని దేవుడు అంటూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం పిల్లరా. ఆయన ఆ హృదయపు వాకిట ఉన్నాడు. ఇది పెద్ద దౌర్భాగ్యంగా చూస్తూ ఉన్నాం. ఒక్కమారు ఈ మాట నేటి కాల సంఘానికి అన్వయిస్తే, సంఘానుభవంలోనికి తెచ్చుకుంటే, సంఘంలో కార్యకలాపాలు అన్నీ ఉంటున్నాయి, కానీ ఉండవలసిన దేవుడు సంఘం బయటే ఉంటూ ఉన్నాడు. ఈ దౌర్భాగ్యం వారికి తెలియక వారు అంటూ ఉన్నారు, మేము భాగ్యవంతులము అని అనుకుంటూ ఉన్నారు. అంచేతే సువార్తల వాక్య భాగంలో చెబుతూ ఉన్నటువంటి మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అన్నమాట పిల్లరా. అంచేత సంఘానికి బయట దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండవలసిన స్థానములో, స్థలములో, సన్నిధిలో ఏవేవో ఉన్నాయి. అందుచేత నేను మీ వద్దనే ఉన్నాను, తలుపు తట్టుచ్చు ఉన్నాను. నా స్వరం విని, నా మాట విని, నా బోధ విని, నా హితోపదేశం విని ఎవడైతే తలుపు తీస్తాడో వాడిలోనికి నేను వస్తాను. ఈ పాట పాడుకుని మనం ముగించుకుందాం. ఎంతసేపు నిల్లువా బెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిల్లువా బెట్టి ఏడ్పింతురతని, నాత ఎంతో దయచు పిల్ల చూచున్నాడిప్పుడు మిమ్ములను, నాతాడెంతో దయచు పిల్ల చూచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమన్నెడి తలుపు నోట యేసునాథుండు, హృదయమన్నెడి తలుపు నోట యేసునాథుండు, నిల్లచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిల్లచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఇలా నేటి దినాన కూడా అనేక మంది హృదయ వాకిట యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబడి ఆయన ఆయా రీతులుగా సభల ద్వారా, దైవజనులైన వారి ద్వారా, సేవకుల ద్వారా, జ్ఞానము ద్వారా, మనస్సాక్షి ద్వారా, ప్రార్థన ద్వారా, ధ్యానము ద్వారా అన్ని రీతులుగా మాట్లాడుచు ఉన్నారు. ఇంకను ఒకవేళ తలుపు తీయకపోతే ఇది అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, ఎంతటి గొప్ప రక్షణ నిర్వీర్యము చేస్తే ఎలాగున తప్పించుకుంటావు? నేడో రేపో యేసు రాకడ మనకు తెలియదు, మన ప్రాణం పోకడ కూడా మనకు తెలియదు. ఆ రీతిగా ప్రభువుని చేర్చుకుని లౌదికయ సంఘానికి దేవుడిచ్చిన అవకాశం నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. దేవుడిచ్చిన అవకాశమును మనం వినియోగించుకుని ఆయనతో కలిసి ఆనందించి ఆయన ఇచ్చే సింహాసనమును అందుకునే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. తండ్రి నీ పాదములకు వందనాలు. నిలిచిన మీ దాసంలో నుండి మాతో మాట్లాడినారు, స్తోత్రం. ఆలకించిన మమ్మ అందరినీ ఆశీర్వదించుము. యేసు క్రీస్తు నామమున వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమించి వాక్య సమయాన్ని ఇచ్చిన మన ప్రెసిడెంట్ అయ్యారు, దేశ విదేశాలలో దేవుని సేవలో బలంగా వాడబడుచున్న మన ఆత్మీయ తండ్రి గారు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు గారికి మరణాత, అమ్మగారికి మరణాత, మన ఉపాధ్యక్షులైన వారు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారికి అమ్మగారికి కూడా మరణాత. ఆ రీతిగా సెక్రటరీ గారు ఇమానుయేలయ్య గారు, ఆ రీతిగా జాయింట్ సెక్రటరీ గారు ఇమానుయేల్ రాజయ్య గారికి కూడా ప్రత్యేక మరణాత. అమ్మగారులు కూడా మరణాత. అందరికీ మరణాత.